పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, స్కామ్స్ చేయటం అనేది ఏంటి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందా అనిపిస్తోంది నాకైతే. చూస్తున్నారా ఇప్పుడు యూట్యూబ్ ఎక్కడ చూసినా ఇదే రచ్చ నడుస్తుంది. వందల సంఖ్యలో మరి వాళ్ళ జనాల దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 25 లక్షలు తీసుకున్నారు అని చెప్పి అంతమంది విక్టిమ్స్. వాళ్ళేమో మాకేమీ తెలియదు, మా మీద కుట్రపూరితంగానే ఇలా చేస్తున్నారు, మాకు అసలు ఇండియాలో ఎటువంటి కంపెనీస్ లేదు అని. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను తెలుసు, వరల్డ్ నందన. సో వారు చేస్తున్నటువంటి ఈ ఏదైతే జరుగుతున్నటువంటి ఈ విషయం ఏదైతే ఉందో డెఫినెట్గా చాలా ప్యానిక్ని క్రియేట్ చేస్తోంది. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే మనకి స్కామ్స్ అనేవి అంటే ఇప్పుడు ఇది పెద్ద మొత్తం ఎంతది? కోట్లల్లో, వందల కోట్లల్లోనే బాబాయ్. ఒక్కొక్కళ్ళ దగ్గర 25 లక్షలు. ఐపీ అనే ఓడి వినేవాళ్ళు, ఐపీ పెట్టారు. పూర్వం మనకి చిట్టీలు వేసుకునేవాళ్ళు, చేసేవారు స్కామ్. డబ్బులు ఇచ్చుకుని అంటే చిట్టీలు వేస్తారు, మీకు చివరిలో ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం అని చెప్పేసి అని ₹1,00,00,000 దాకా పెద్ద మొత్తం అంటే 5 లక్షలు 10 లక్షల చిట్టీలు వాళ్ళకి జరిగేవి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది అదే రేంజ్లో. మరి చిట్టీలు అవి లేకపోతే రిటర్న్ బెనిఫిట్ ఏంటి? అక్కడ తీసుకెళ్ళి అక్కడ జాబ్లు ఇప్పిస్తామని చెప్పి ఒక బలహీనత. ఇక్కడ వాళ్ళ యొక్క బలహీనతని నేను క్యాష్ చేసుకోవటం. పోనీ దానికి తగ్గట్టుగా ఇప్పుడు రూపాయి ఖర్చు అవుతుంది, ₹10 తీసుకున్నా తప్పలేదు. మీ బలహీనతని నేను క్యాష్ చేసుకున్నా తప్పలేదు. మీ బలహీనతని క్యాష్ చేసుకోవడంతో పక్కన పెట్టి మిమ్మల్ని మరీ అంత దారుణంగా వంచటం, లేకపోతే దీనికి దారుణమైన పదాలు ఏమీ ఉండవు. ఇది చాలా తప్పు. మీరు అడిగిన ఆవిడ పేరు నందు. అది నేను చూశాను 2-3 రోజులుగా. మన చిరంజీవి గారి సినిమాలో ఏదో చేశారు అని చెప్పేసాను. యాక్చువల్గా చాలా బాగుంటాయి వ్లాగ్స్, అవి బాగుంటాయి, తన యాటిట్యూడ్ బాగుంటుంది, మంచి చాలా బాగుంటాయి. మరి ఏంటో మరి అంటే ఎందుకు జరిగింది ఇది ఇలా? అంటే మీరు ఛానల్ వైపు నుంచి వెళ్ళి ఎవరైతే నష్టపోయారో వాళ్ళతో మాట్లాడారా? విక్టిమ్స్ మాట్లాడారు. అవన్నీ అంటే ప్రూఫ్స్ తో సహా, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్స్ ప్రూఫ్స్ తో సహా చూపిస్తున్నారు. దీనికి ఇక్కడ అమ్మ అంటే నేను మిమ్మల్ని మోసం చేసి ఫైనాన్షియల్గా భౌతిక పరమైనటువంటి ఒక సంపదని కూడగొట్టుకుంటాను. కానీ అంటే మనకి చూడండి, నేను రీసెంట్గా ఎక్కడో ఒక కథ విన్నాను. మనకి సిబిల్ స్కోర్ ఉంటుంది, బ్యాంకు లావాదేవీల్లో సిబిల్ స్కోర్ని బట్టి మనకి లోన్ వస్తూ ఉంటుంది. ఇది కేవలం మనం అనుకుంటాం భౌతికంగా బ్యాంక్స్లోను లేకపోతే వేరే చోట అనుకుంటాం, కానీ ఇది సొసైటీ ఒకటి. అంటే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికం, 3 స్టేజుల్లో ఉంటుంది. మనం ఏది చేసినా ఆది భౌతికం ఇక్కడ క్యాష్ లిక్విడ్ రూపంలో, ఆధ్యాత్మికం ఒక కించిత్ మనస్సు దీని మీద, ఆది దైవికం ఈ రికార్డ్స్లో ఈ సిబిల్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని మోసం చేసి ఆధారాలు ఉన్నాయా లేకపోయినా నేను ఏదో నా డబ్బులు తీసుకున్నాను, ఇది ఆ సిబిల్ స్కోర్ అనేది భౌతికంగా కనపడకుండా నీ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఇప్పుడు సొసైటీలో నిజంగా ఆవిడ చేసుంటే ఆవిడ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఆ సొసైటీలో వాళ్ళకి తెలుస్తుందిగా ఒరిజినల్ క్యారెక్టర్. అంటే మనం బ్లాగ్స్ చూసాం, వీడియోస్ చూసాం. ఇప్పుడు ఇక్కడ నేను ఛానల్ ముందు మాట్లాడుతున్నాను, చాలామంది ఇంట్లో కష్టాలు పెట్టుకుని పుస్తకాల్లో చదివిందో తెలుసుకున్నదో వచ్చి మాట్లాడుతుంటారు. సేమ్ మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్తే అప్పులు లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్. నేను హెల్త్ గురించి మాట్లాడుతున్నాను, నా వెనకాలంతా హెల్త్ ప్రాబ్లమ్స్ పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చి వెజిటేబుల్ థెరపీ సూపర్ తోపు అని చెప్తూ ఉంటాను. కానీ వెనకాల ఏం జరుగుతుంది? ఇవన్నీ అందరూ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ మోసం చేస్తూ, మనం కేవలం వీడియోలో బ్లాగ్స్ బాగున్నాయి అంతే, అంతమించి మీకు నాకు ఏం తెలుసు ఆవిడ గురించి తెలీదు. కానీ ఇది ఒక కార్మిక్ రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి సిబిల్ స్కోరు రికార్డ్ అవుతుంది. అది ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి దానికి ప్రతి నయా పైసాకి సమాధానం చెప్పాను. నాకు ఒక కథ రీసెంట్గానే విన్నాను. ఒక 2 ఫ్రెండ్స్, ఒకతను రియల్ ఎస్టేట్, ఒక అతను మామూలుగా ఏదో వ్యాపారం చేసుకునేవాడు. ఈ రియల్ ఎస్టేట్ అతను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అప్పు కావాలి, లేకపోతే నేను చేస్తాను బిజినెస్కి, నాకు సహాయం కావాలి, మరి చెల్లి పెళ్లి కోసం పక్కన పెట్టినటువంటి డబ్బు ఉంది ఒక ₹20 లక్షలు అని చెప్పేసి అంటాడు ఆ ఫ్రెండ్. ఇతను అడిగిన దానికి నేను దాన్ని రెట్టింపు చేసి ఇస్తాను, చెల్లి పెళ్ళి ఇంకా ఘనంగా చెయ్యి, 20 లక్షలు అంటున్నావు, దానికి మించి చెయ్యి అని చెప్పేసి డబ్బులు పట్టుకెళ్తాడు.
కొంతకాలం అయిన తర్వాత చెల్లి పెళ్లి దగ్గరికి వస్తుంది. ఇతను వెళ్ళి అడిగితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఫులిష్గా అని చెప్పేసి అంటే, అది కాదు ఇది నేను చెల్లి పెళ్లి కోసం అన్నాను కదరా అంటే, నేను ఇచ్చిన మాట వాస్తవం, నేను వ్యాపారంలో పెట్టిన అది లాస్ అయింది అయిపోయింది, ఏమన్నా చేయగలవా డాక్యుమెంటేషన్ ఫ్రెండ్ అన్న ఉద్దేశంతో అంటే డాక్యుమెంటేషన్ కూడా లేకుండా ఇచ్చాడంట అతను. ఏమీ లేవుగా అయిపోయింది. సరే తను చేసిన తప్పుకు తనను తాను నిందించుకుని వెళ్ళిపోయి తన పని తాను చేసుకుని ఇంకా అప్పులు అయిపోయి ఏదో చేసుకుని మొత్తం మీద విడిపోయారు. చాలా కాలం తర్వాత ఒక 7-8 ఏళ్ల తర్వాత అతనికి ఒక అద్భుతమైనటువంటి ఎవరికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైతే ఉన్నారో అతనికి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ. ఒక 500 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కొటేషన్ వచ్చింది. ఇతను దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. ఇతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్కి ఇతని దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్కి ఆ కంపెనీ అతనికి దాన్ని ఇచ్చిందంట. ఇచ్చేసింది. ఇంకా రేపు వెళ్ళి సైన్ చేసి అగ్రిమెంట్ చేసి వ్యాపారం చేయాలి. అర్ధరాత్రి అతనికి ఒక మెసేజ్ వచ్చింది, డీల్ క్యాన్సిల్, ఇది దయచేసి ఏమనుకోవద్దని చెప్పేసి. అంటే ఇమీడియట్గా మెసేజ్ చూసిన వెంటనే ఆ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు ఇలా నాకు మెసేజ్ పెట్టారు, అసలు ఏంటి నేను డిఫాల్ట్ ఏంటి అంటే, నేను ఒక అవకాశం ఇచ్చే ముందు దీన్ని కూలంకషంగా ఆ వ్యక్తి కంపెనీ దీనికి సంబంధించి ఇన్డెప్త్ కూడా ఆలోచించమని నేను ఎక్కడో చదివాను. అందుకని నీ గురించి ఎంక్వైరీ చేస్తే మా టీం ఉంటుంది, వాళ్ళందరూ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే 8 సంవత్సరాల క్రితం నువ్వు నీ ఫ్రెండ్ని 20 లక్షల రూపాయల విషయంలో మోసం చేసేవా, రేపు పొద్దున్న నువ్వు కంపెనీని మోసం చెయ్యవా. వచ్చింది వెనక్కి కర్మ. వెంటనే గబగబా పట్టుకెళ్ళి ఒక 50 లక్షల రూపాయల చెక్కు ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే, నువ్వు పోగొట్టుకున్న దాన్ని ఇప్పుడు నువ్వు ఆ రోజు నేను పడ్డ క్షోభ టెన్షన్ చెల్లి పెళ్ళి 50 లక్షలతో నువ్వు కొనగలవా, అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పేసి నా ఫ్రెండ్ తిరస్కరించి. అంటే ఎవరు చూడట్లేదు అని అనుకుంటాం. అంటే చాలామంది అంటే ఇప్పుడు ఆవిడని మనం అంటున్నాం, మన చుట్టూ చాలామంది కనపడినవి చాలా ఉన్నాయి. అంటే ఇది పెద్దది కాబట్టి బయటకు వచ్చింది. చిన్న చిన్న చితక జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ గల్లీకి ఒక కంపెనీ ఉంది. ఎట్లా మన అడ్వకేట్ తో కూడా ఇదే ఇంటర్వ్యూ చేస్తే, జాబ్ ఇప్పిస్తామని చెప్పి హైదరాబాద్ లో గల్లీకి ఒక కంపెనీ ఉంది. వెళ్తాము 15 లక్షలు 4-5 లక్షలు ఇచ్చేస్తాము జాబులు. ఇంకా చిన్న చెప్పిన నాకు తెలిసి ఒక తిరుపతిలో పని చేస్తున్నాను, తిరుపతి పైన కొండ మీద జాబులు పడి ఒక 30,000 రూపాయలు పడితే జాబ్ వచ్చేస్తుంది. 30,000 నేను ఆడితో కూడా మాట్లాడాను, ఏంటది ధర 30,000 అసలు అంటే ఎంత దారుణంగా తయారయ్యాలంటే, ఇలా 30,000 చొప్పున ఇంచుమించు వాడు 4-5 లక్షలు. అంటే ఎంతమందిని ఉద్యోగాల పేరిట ఏదో తిరుపతిలో పైన కొండ మీద జాబు అనగానే పాపం 30,000 కదా కట్టేద్దామని చెప్పి పాపం లేని వాళ్ళు కట్టేస్తారు. చిన్న చిన్నవి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కర్మ కట్టి కుడిపేస్తుంది. ఎవరో చూడట్లేదు, 4 రూముల మధ్యలో ఉన్నాం, సీసీ కెమెరాలు ఏమీ లేవు, కానీ మాట్లాడే ప్రతి మాట కానీ ఆలోచించే ప్రతి ఆలోచన కానీ ఎక్కడో ఒక కార్మిక రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆవిడ తప్పు లేకపోవచ్చు, ఆవిడ చెప్తున్నట్టు దాంట్లో నిజం ఉండొచ్చు. అంటే కావాలని కుట్రపూరితంగా నేమ్ ని డ్యామేజ్ చేయాలనుకునే వాళ్ళు ఒకవేళ అందులో నిజం ఉంటే, ఎవరైతే డ్యామేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా సేమ్ శిక్ష. అంతే ఎవరైనా సరే మా కర్మ బౌన్స్ అయి వస్తుంది. ఏదో చిన్న బాలుగా వెళ్తుంది, వాలీబాల్ గానో ఫుట్బాల్ గానో తిరిగి వస్తుంది, రెట్టింపు స్పీడ్తో వస్తుంది. మనం ప్రతిదీ ఏదో ఈ రోజు అయిపోతుంది దాటేసాం ఉండదమ్మా. అందుకనే ప్రతిరోజు కూడా మనం అంటే నేను కొన్ని మంత్రాలు అవి చెప్తుంటాం, భద్రంకరణే శృణ్యామదేవ ఇది కూడా చెప్తుంటాను. అలాగే మేము ఒక ఎపిసోడ్ చేద్దాం అంటున్నాను, అక్కడ ఫుల్గా చెప్పిన అంటే భద్రం అభయం మిత్రాత్, అంటే నాకు తెలిసిన వాళ్ళ మిత్రుల ద్వారా నాకు అభయాన్ని ప్రసాదించిన మంత్రాలు ఉంటాయి, వేద మంత్రాలు. ఇలాంటి మంత్రాలు అవి మనం అంటే ఆధ్యాత్మికంగా లేం కాబట్టి మనకి ఇలాంటి వాళ్ళకి చాలా మంది ఉన్నారు. నువ్వే ఎందుకు పడ్డావంటే, నువ్వు చేయకూడని పనులు నువ్వు చేయాల్సిన సమయంలో చెయ్యని పనులు ఏమైనా ఉన్నాయేమో, అందుకని నువ్వే ఎందుకు దొరకవు. చాలా మంది ఉన్నారు ఉద్యోగాలు. నా క్వశ్చన్ కూడా అదే, చెట్టు ముందా విత్తు ముందా అన్న చందాన మోసపోయిన వాడు తప్ప, మోసగించిన వాడు తప్ప, ఎవరిది తప్పు ఇందులో? ఇద్దరిది తప్పే. అంటే మోసం చెయ్యాలనే మనస్తత్వం రావడానికి నువ్వు చేసే పొరపాట్లు, మోసపోవడానికి బలహీనత, లా ఆఫ్ అట్రాక్షన్, సజాతి ధ్రువాలు మాత్రమే ఆకర్షించుకుంటాయి. అంటే మనం వాళ్ళని ఏమీ అనక్కర్లా, వాళ్ళు దైనందిన జీవితంలో రొటీన్ లైఫ్లో ఏదైతే ఉంటుందో జీవన విధానం అది కరెక్ట్గా లేదు. నువ్వే ఎందుకు మోసపోయావు అంటే, నా చుట్టూ నాకు తెలిసిన వాళ్ళు కూడా మోసపోతూ ఉన్నారు, వాళ్ళని చూసి నాకు జాలేస్తుంది. నేను ఇన్ని చెప్తూ ఉన్నాను కదా. ఇప్పుడు నన్ను ఒక ఆవిడ క్రిప్టో కరెన్సీకి డబ్బులు కట్టమంది, నమస్కారం మేడం అని చెప్పా అప్పుడే. అదేంటి సార్ మీరు త్వరలోనే చూస్తారమ్మా, చూసారు వాళ్ళు. అంటే మనకు తెలుస్తుంది. అంటే ఆ నాలెడ్జ్ ఎందుకు లేదంటే, నువ్వు సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవట్లేదు, సూర్యాపచారాలు ఏవో చేస్తున్నావు, అందుకే నువ్వు వీక్ అయ్యావు కాబట్టి నిన్ను ఎవడైనా మోసం చేయగలడు. నువ్వు ఆకర్షిస్తున్నావు. దీపం చుట్టూ బలహీనంగా ఉన్నటువంటి పురుగులు వెళ్ళి కాలిపోతూ ఉంటాయి, అది దీపం వెలుతురుగా ఉంటుంది.
అది శాశ్వతం ఏం కాదు. కానీ ఆ శాశ్వతమైనటువంటి జ్ఞానం నీకు రావాలంటే నీ జీవితంలో ఫండమెంటల్స్ కరెక్ట్గా లేవు, నీ లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేదు, అందుకని బలహీనపడ్డావు. నువ్వు తినేదైనా సరైన తిండి ఉంటే, నీకు అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటే అవతల వాడు మోసగాడా కాదు. ఇది సమాజం అమ్మా. అసలు బ్యాక్ డోర్లో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇఫ్ యూఆర్ రియల్లీ టాలెంటెడ్ ఇక్కడ లేవా అంటే? అమ్మా, భగవంతుడు నీకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, ఒకవేళ అంటే ఆ అమెరికా వెళితే పెద్ద గొప్ప స్థితి ఏం కాదు. అక్కడికి వెళ్ళి చేసే పనులు మనం మాట్లాడుకుంటే చాలా నీచంగానే ఉంటాయి. అంత దౌర్భాగ్యం అక్కలే. అక్కడ అంటే ఇక్కడ 10,000 సంపాదించడం కష్టం, అక్కడికి వెళ్తే 1,00,000 వస్తుంది. కానీ ఆ 1,00,000 అక్కడ 1,00,000 సంపాదించిన ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఎందుకు ఇది నీకు? నువ్వు వెళ్ళక్కర్లేదని నేచర్ నీకు చెప్తూ ఉంటే నువ్వు పని కట్టుకుని దానికోసం. అంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఏదో కట్టారు, గ్రీన్ కార్డ్ ఎక్స్టెన్షన్ కాదు, అక్కడ ఉండడానికి ఏదో పర్మిట్స్ ఉంటాయి కదా, అవి ఎక్స్టెన్షన్ అయిపోతుంది. కాబట్టి ఆ లోపు ఈవిడ ఏదన్నా హోటల్లో జాబో ఏదో సంథింగ్ అవి ఏదో చూసే అది జరగలేదు అంటే నీకు పనిష్మెంట్ అయిపోయి నువ్వు ఇండియాకి వచ్చేస్తున్నావేమో. రైట్. మనం మన స్వదేహంలో మనం ఇక్కడ ఉండడానికి అర్హత లేదా అక్కడికి వెళ్ళి సంపాదించింది? వ్యామోహంతో కదా, అది కాస. నాకు తెలిసిన రీసెంట్గా ఒక 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే వాళ్ళతో డబ్బు వస్తుంది ఏదో చెప్దాం అనుకున్నారు, సంకనాగిపోయారు. కరెక్ట్ 1 ఇయర్లో 20 లక్షల రూపాయలు బూడిదలోకి వచ్చింది పని. బాబా అనవసరమైన అత్యాశకు పోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ధర్మానికి విరుద్ధంగా బ్యాక్ డోర్స్ ఇవన్నీ మనం చూస్తుంటాం. మనం చేసే వాళ్ళని ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే గుంజేస్తున్నారమ్మా డబ్బులు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? రోగాన్ని శరీరంలో ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అక్కడికి వెళ్ళాం కాబట్టి వాళ్ళ నేచర్ అది. వాళ్ళు అక్కడ అవి చెయ్యాలి, అవి చెయ్యకపోతే అది నడవదు కదా వ్యవస్థ. ఆరోగ్యాన్ని ఎవరు పాడు చేసుకోమన్నారు? అదే ప్రతిదీ మన చేతిలోనే ఉంటుంది. నేను మోసగాడిని అనిపించుకోవడం నాకు ఇష్టమా? నా చుట్టూ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ఆ విచక్షణ నాకుంటే నేను ఇలా ఉండకూడదు, ఏదో మిమ్మల్ని మోసం చేసి తీసేసుకుంటాను, రేపొద్దుట దానికి 10 లెక్క చెప్పాలి. అది చేసేవాళ్ళు ఆలోచించండి, శిక్ష అనుభవించేవాళ్ళు ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కూడా ఆలోచించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇలా ఇంకో 10 మంది నష్టపోకూడదు. ఎందుకు మాట్లాడుతున్నారంటే మరి సొసైటీలో జరిగే విషయాలు మాట్లాడాలి. మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు మోసపోరు. కానీ అమాయకులు ఎవరైనా ఉంటే, అమ్మో అప్పుడు అది అలా జరిగింది కదా, మనం అనవసరంగా డబ్బులు పెట్టకూడదు అన్న ఒక్కళ్ళు బాగుపడినా చాలు కదా. ఇవి 10 మందికి తెలియాలి ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్నారు అని. ఇప్పుడు అది నేనే అవ్వచ్చు, అది మీరే అవ్వచ్చు, చాలా మంది అవ్వచ్చు, సర్కమ్స్టాన్సెస్ ఏదైనా కావచ్చు. అందుకని ఏంటంటే ఇది తెలుసుకోవాలి, చెడు ఇది మంచిది. అంటే మనలో లోపాలు ఉంటాయి. నేను పొద్దుటే లేచి అలవాటు లేదమ్మా, దానివల్ల నేను బద్ధకానికి లోనవుతాను, దానివల్ల నాకు జాబు కావాలి కాబట్టి అప్పో చేసి ఏదన్నా జాబ్ కొందామనే మనస్థితి. ఎప్పుడైతే సూర్యోదయానికి ముందరం బద్ధకాన్ని వదిలించుకు లేస్తానో అని పని గురించి ఆలోచించగల పని వస్తుంది, జ్ఞానం వస్తుంది, లైట్ వస్తుంది, బ్రైట్నెస్ వస్తుంది. అప్పుడే మనల్ని ఎవరు మోసం చేయలేడు. బ్యూటిఫుల్. చాలా చక్కగా చేసే ఆవిడ కూడా అంతే. ఆవిడ కూడా ఇదే మనస్తత్వం. అంటే అధికంగా సంపాదించేయాలని ఆశ మోసపూరితమైనటువంటి జీవితం వైపు నడుస్తుంది. అంటే నువ్వు వెలుగుకి ఇష్టపడట్లేదు, చీకట్లో అంటే నైట్ లైఫ్స్లో ఉన్నావు, అందుకని నీ మైండ్ అలా ఆలోచిస్తుంది. నువ్వు కూడా చేసే తప్పు. పొద్దుటే లేవటం, మంచి ఆహారం అలవాట్లు ఉంటే మోసం చేయాలనే ఆలోచన నీలో రాదు, పుట్టదు. రైట్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. సూర్యోస్మతి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.